1995 సంక్షోభం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి పార్టీ రావటం, ఆ తర్వాత కొంతమంది అయితే ఎంతో కాలం నడపలేడు చంద్రబాబు, ఇది అయిపోతుంది పార్టీ, ఇక కాలగర్భంలో కలిసిపోతుంది. ఎన్టీఆర్ వెళ్ళిపోవడం అంటేనే పార్టీ వెళ్ళిపోవడం, ఎన్టీఆర్తోనే పార్టీ అస్తమయం అని చెప్పేసి మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట, నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు, కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. సో దాన్ని మీరే ఎలా చూస్తారు? ఈ పార్టీ అనేది కార్యకర్తల బేస్డ్ మీద ఉన్న పార్టీ, నాయకుల్ని తయారు చేశారు. ఒకటి ఎన్టీ రామారావు గారు ఒక బలమైన నాయకత్వాన్ని తయారు చేశాడు. ఆ బలమైన నాయకత్వమే తెలుగుదేశం పార్టీని ఇన్ని రోజులు నిలబెడుతూ వచ్చింది. దానికి తగ్గట్టుగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు, చంద్రబాబు నాయుడు గారి విధానాలు, చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీఆర్ గారి పైన ఉన్న గౌరవం ఇన్ని రోజులు నిలబెట్టింది. ఈరోజు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టడం కావచ్చు, ప్రభుత్వంలో పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన ఆశయాల కోసం, ఆయన ఆలోచనల కోసం నిరంతరం పనిచేస్తూ వెళ్ళారు. ఎన్నో సంక్షోభాలను చూసింది తెలుగుదేశం పార్టీ. ఒక సంక్షోభం అని కాదు, ఏంటంటే ఆలోచనలు, విధానాలు. ఎందుకంటే ఎప్పుడు క్రమశిక్షణ, ఆ క్రమశిక్షణే మనల్ని, ఇప్పుడు ఎవరన్నా కూడా అంటూ ఉంటారు కదా సమాజంలో, మీరు క్రమశిక్షణగా ఉంటే గెలుపోవటంతో సంబంధం లేకుండా మీరు ఉండగలుగుతారు అని చెప్పి, ఆ విధంగా మీరు సస్టైన్ అవుతారు అని చెప్పి, ఆ విధంగా క్రమశిక్షణ అనేది తెలుగుదేశం పార్టీని ఇన్ని రోజులు నిలబెట్టింది. చంద్రబాబు నాయుడు గారేమి ఒక సాధారణ వ్యక్తి కాదు, ఒక అపర చాణుక్యుడు, ఈ దేశ రాజకీయాలను శాసించిన వ్యక్తి. 1996లో ఆయనకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. కానీ ఈ తెలుగు జాతి కోసం ప్రధానమంత్రి పదవద్దు, నేను ఈ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచేస్తాను, ఈ తెలుగు నేల అభివృద్ధి కోసమే నా జీవితం అని చెప్పి ఆ రోజు పనిచేయడం జరిగింది. ఆ 1996లో కింగ్ మేకర్స్గా యునైటెడ్ ఫ్రంట్లో దేవేగౌడ గారిని, ఐకే గుజరాల్ గారిని ప్రధానమంత్రులుగా చేశాం. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వంలో కింగ్ మేకర్స్గా పనిచేసాం. ఎప్పుడు పనిచేసినా ఈ దేశ ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తాం. మేము చేసిన మంచి మమ్మల్ని కాపాడుతూ ఇన్నేళ్ళు వచ్చింది. ఈరోజు మేము చేసిన మంచి పనుల గురించి కూడా చెప్పుకోవాలి. నాడు ఎన్టీ రామారావు గారి కాడ నుంచి నేను లోకేష్ గారి వరకు ప్రతి ఒక్క పని మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో పనులు ఉన్నాయండి. ఒకటి ఒక్కొక్క రంగం వారీగా మనం చెప్పాల్సిన బాధ్యత, నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ ఎంత విలువలతో పనిచేసింది, ఏ విధమైన ఆలోచనలతో పనిచేసింది అనేది ప్రతి ఒక్కరూ మనం తెలుసుకోవాలి. ఈరోజు మహిళలుకి ఏ విధమైన ఈ సమాజంలో ఒక ప్రాధాన్యత కల్పించడంలో 4 దశాబ్దాల క్రితమే ఆలోచించి ఈరోజు దేశమంతా ఇంప్లిమెంట్ అయ్యే పథకాలకి ఆనాడే పునాదులు వేసింది తెలుగుదేశం పార్టీ. దాంట్లో కొన్ని చెప్పదలుచుకున్నానండి. మహిళలకు ఆస్తుల సమాన హక్కు. ఒకప్పుడు ఏంటంటే అత్తగారింటి దయాదాక్షిణ్యాల మీద మాత్రమే బతికేవాళ్ళ, అలాంటి వాళ్ళకి ఆస్తిలో, ఆడబిడ్డకి పుట్టినింటి నుంచి ఆస్తిలో సమాన హక్కు కల్పించాలని తలచిన వ్యక్తి ఎన్టీ రామారావు. ఆ రోజు హిందూ వారసత్వ చట్టంలో మార్పులు తీసుకొని వచ్చి ఆస్తిలో సమాన హక్కు తన ఇంటి నుంచే మొదలుపెట్టి రాష్ట్రం అంతా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ రోజు హక్కు చేయడం జరిగింది. అదేవిధంగా మహిళలు అంటే ఇంటికి మాత్రమే పరిమితం, వాళ్ళు చదువుకోవాలని వాళ్ళ కోసం ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని పెట్టింది, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ. మళ్ళీ ఆ తర్వాత దీన్ని అడ్వాన్స్డ్గా మనం చూసుకుంటే మహిళలకి ఉద్యోగాల్లో, కాలేజీల్లో రిజర్వేషన్ 33% కల్పించింది తెలుగుదేశం పార్టీ. మళ్ళీ మీరు చూసుకున్నట్లయితే ఈరోజు బస్సుల్లో కండక్టర్లుగా మహిళలు ఉంటారు. ఆ పాలసీని ఆ రోజు 1996లో తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. మహిళల్ని డ్వాక్రా ద్వారా, వాళ్ళ స్వయం సహాయక సంఘాల్లో వాళ్ళని పెట్టి వాళ్ళ ద్వారా ఈ విధంగా మీరు చేయొచ్చు, మీరు ప్రోడక్ట్స్ తయారు చేస్తే అవుటికి బ్రాండింగ్ స్టేట్ గవర్నమెంట్ కల్పిస్తుంది అనే ఆలోచనలతో చేయడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత ప్రతి ఒక్కరిని మహిళల కోసం బడికొస్తా పథకం ద్వారా ఆ రోజు సైకిళ్ళు ఇవ్వడం కావచ్చు, ఇలాంటి ఎన్నో పథకాలు పెట్టారు. మీరు చూసుకుంటే ఆనాడు 1982 నుంచి ఈరోజు 2026 వరకు ఒక రీఫార్మ్స్ అనేది మనం గమనించాలి. మహిళలకి ఒకప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాని రోజుల్లో వాళ్ళని పిలిపించి చదువుకోమని చెప్పి పాఠశాలలు పెట్టించి వాళ్ళకి చదువులు, మహిళల యొక్క చదువు గురించి ప్రోత్సహించింది. మహిళలకు ఆస్తులో సమాన హక్కు కల్పించింది. ఈరోజు అవి దేశమంతా ఇంప్లిమెంట్ అయ్యాయి. మహిళలకు ఆస్తుల సమాన హక్కు ఈరోజు దేశమంతా ఇంప్లిమెంట్. దానికి పునాదేశం తొలి పార్టీ దేశంలో తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు. మహిళలకు రిజర్వేషన్ ఈరోజు 33% గురించి మాట్లాడుతున్నాం పార్లమెంట్ ఎలక్షన్లో. అది కాలేజీల్లో, ఉద్యోగాల్లో ఆ రోజే కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మహిళలకి స్థానిక సంస్థల్లో 10% రిజర్వేషన్ నాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ కల్పించింది. ఈ విధంగా మీరు చూసుకుంటే డెఫినెట్గా మనం సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకున్నాం. అయితే నేనేమంటానంటే ఇక్కడ అసలు ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్తో అయిపోతుందని ఒకసారి అన్నారు. ఆ తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక ఛాన్స్ లేదు, తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోతుందన్నారు. గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళైతే తెలుగుదేశం పార్టీని తుడిచేస్తా అని చెప్పేసి కూడా సవాళ్ళు చేశారు. ఈవెన్ మళ్ళీ మొన్న మనం 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇక 30 ఏళ్ల పాటు జగనే సీఎం, వైసీపీనే ఉంటుంది, టీడీపీకి అధికారం కనుచూపు మేరలో లేదు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. కానీ తెలుగుదేశం పార్టీ నిలబడింది, మళ్ళీ వచ్చి ఆ స్థానంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అక్కడ కూర్చోగలిగారు. ఎలా సాధ్యమైందంటారు? ఏంటి ఆ తెలుగుదేశం పార్టీ సీక్రెట్ ఏంటి? సంక్షోభాలనే అవకాశాలుగా మార్చుకోవడం అనేది తెలుగుదేశం పార్టీకి తొలి నుంచి అలవాటు.
ఇప్పుడు సంక్షోభాల గురించి మీరు అంటున్నారు కదా, తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తామన్న వాళ్ళు ఫినిష్ అయిపోయారు. 1983లో అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో ఎన్టీ రామారావు గారిని దించేయడానికి నాడు ఇందిరాగాంధీ కుట్రలు పన్ని ఎన్టీ రామారావు గారు దించారు. నెల రోజుల్లో ఈ తెలుగుదేశం సత్తా ఏంటో, ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సత్తా ఏంటో, ఈ తెలుగు ప్రజలంతా ఏకమై ఢిల్లీ సింహాసనాన్ని కదిలించి ఎన్టీ రామారావు గారిని నెల రోజుల్లో కూర్చోబెట్టారు. అంటే మేము ప్రజలకు సేవ చేస్తాం, మమ్మల్ని కూల్చాలి అనే ఒక ఆలోచన చేశారనుకోండి, అనైతికంగా మేము నిజాయితీగా పోరాడి మళ్ళీ మేము అక్కడ కూర్చోగలమని 1984లో జరిగిన సంక్షోభంలో చెప్పిన నీతి గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ 1989లో ఓడిపోయాం. 1989 ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 70 స్థానాలతోనూ మేము అపోజిషన్లో ఉండడం జరిగింది. మేము అప్పుడు కూడా ప్రజాపక్షమై పోరాడాం. మళ్ళీ తిరిగి 5 ఏళ్లలో ప్రజలు మాకు అఖండ విజయాన్ని అందించారు. 1994లో ప్రత్యర్థికి ప్రతిపక్షం కూడా రాలా ఆనాడు కాంగ్రెస్ పార్టీకి. 294 స్థానాలు ఉంటే కనీసం 24-26లో నిలిచిపోయారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ. ఆ స్థానంలో 224 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఆ రోజు అఖండ విజయాన్ని సాధించడం జరిగింది. అంటే 5 ఏళ్లలో అప్పుడు ప్రజాపక్షమై పోరాడాం. ఎందుకంటే ప్రజలు అనే వాళ్ళు కొన్నిసార్లు కొంతమందికి అవకాశాలు ఇవ్వాలని తెలుసు, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తారు, కానీ మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపి అఖండ విజయాన్ని అందించారు. ఈ విధంగా మళ్ళీ 1999లో అఖండ విజయం సాధించడం జరిగింది. 2004లో మీరు అన్నట్టు రాజశేఖర రెడ్డి లేకుండా చేస్తామని చెప్పి ఈ విధంగా చెప్పారంటా ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 2004లో రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీ 200 మందికి పైగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పొట్టను పెట్టుకున్నాడు. కానీ ఆ రోజు పొట్టన పెట్టుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా వాళ్ళని చంపారు, మేము వాళ్ళని చంపుతామని చెప్పాల. అతను బుద్ధి లేక చేశాడు. అతను ఏంటంటే కార్యకర్తలు, సామాన్య కార్యకర్తలను చంపేస్తేదో అనుకోని వాళ్ళ ప్రాణాలు తీసి వాళ్ళ కుటుంబాల ఉసురు పోసుకుంటారు. నేను ఆ తప్పు చేయను, కానీ వీళ్ళ బిడ్డల్ని నా బిడ్డల్లా చూసుకుంటా. వీళ్ళు పార్టీ కోసం వాళ్ళ తల్లిదండ్రులు ప్రారంభించారు. వాళ్ళని సమాజంలో ఒక ఉన్నత స్థానంలో కూర్చోబెడతా, ఈ సమాజంలో వాళ్ళని ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దుతా అని చెప్పి వాళ్ళని ఆ రోజు వాళ్ళ నాన్నలను చంపిన కత్తి పట్టి చంపు అని చెప్పాలా. కలం పట్టు, కంప్యూటర్ పట్టు, నీ తలరాత మారుతుంది, చదువుకున్నాం, మనం ఉన్నత స్థానం, మనం 10 మందికి సేవ చేయాలి, అదే నిజమైన చైతన్యం అని చెప్పి ఆ రోజు వాళ్ళల్లో ఒక మార్పు తీసుకొని వచ్చాడు. రాజశేఖర రెడ్డి లేకుండా చేస్తా అన్నాడు, ఎన్నో కుట్రలు పడినాడు, కానీ ఆఖరికి రాజశేఖర రెడ్డి ఏమైపోయాడో కాలం చూసింది. తెలుగుదేశం పార్టీ నాడు కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజాపక్షమై పోరాడింది. ఆనాడు రాజశేఖర రెడ్డి తీసుకొని అనేక అనైతిక నిర్ణయాలకు వ్యతిరేకంగా నాడు ప్రజల కోసం పోరాడింది. అది ప్రజలు చూశారు. 2009లో 2004లోకి వచ్చిన స్థానాల కన్నా ఇంకా ఎక్కువ స్థానాలు ఆ రోజు జస్ట్లో అధికారం కోల్పోవడం. ఈవెన్ రాజశేఖర రెడ్డి అన్నారు, మనం పాస్ మార్కులతోనే పాస్ అయ్యాం ఈసారి అని చెప్పేసి. సాక్షాత్ అసెంబ్లీలో అన్నాడు. ఎందుకంటే ఆ రోజు ఓడిపోయినంత పరిస్థితి చేశాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి కొన్ని కుట్రలు పన్నాడు, అవన్నీ అందరికీ తెలుసు. ఆ రోజు అన్ని కుట్రలు పడితే జస్ట్ వచ్చాడు, లేకపోతే ఆ రోజే ఫినిష్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చి ఉండేది కాదు. కానీ తెలుగుదేశం మళ్ళీ 2009 నుంచి మళ్ళీ 2014 వరకు పోరాడడం జరిగింది. పోరాడడం చేయడం, మళ్ళీ పోరాటాలు చేయడం, ప్రజాపక్షాన్ని నిలబడడం చేయడం, మళ్ళీ 2014లో రాష్ట్ర విభజన జరగడం, ఆ రోజు మళ్ళీ ఇక్కడ అధికారం ఇక్కడ 15 స్థానాలతో నాడు రావడం జరిగింది. ఖచ్చితంగా నేనేం చెప్పగలనంటే, ఒక బాల్ని మనం కొడితే ఎంత తిరిగి వేగంతో వస్తుందో తెలుగుదేశం పార్టీ కూడా ఎంత కింద పడుతుందో మళ్ళీ అంతే వేగంతో పైకి లేస్తుంది. ఈ విధంగా రావడం 2014 నుంచి 19 వరకు అభివృద్ధి చేయడం జరిగింది. 19 నుంచి 24 వరకు పార్టీని లేకుండా చేస్తామని చెప్పడం, అధినాయకుడిని అరెస్ట్ చేయడం, ఇవన్నీ చేస్తే ఆ రోజు కార్యకర్తలే అధినాయకులయ్యారు. కార్యకర్తలే అధినాయకులై పార్టీని నిలబెట్టారు. ఈరోజు మీకు ఒకటి చెప్తా, ఇన్ని సంక్షోభాలు వచ్చిన కార్యకర్తల బలంతో తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న కొన్ని కుటుంబాలతో నిలబడడం జరిగింది. తెలుగుదేశం పార్టీని లేకుండా చేయడం అంటే నిన్ను పుట్టించిన దేవుడి తరం కూడా కాదని చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చెప్పారు. ఎస్, తెలుగుదేశం పార్టీ ఒక పట్టుదలతో ఈ తెలుగు నేల ఆత్మ గౌరవం కోసం పనిచేస్తుంది. ఏ రోజు వ్యక్తిగత స్వార్థాల కోసం చేయలేదు. మీరు అన్నారు తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తామన్నారు అని చెప్పి, అలాంటి వాళ్ళు ఫినిష్ అయిపోయారు. మేము ఒకటి తెలుగుదేశం పార్టీ ఏ రోజు ఇంకొక పార్టీని చంపాలని చూడాల, అది గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ ఏ రోజు కానీ ఒక రాజకీయ పార్టీని నాశనం చేయాలని చూడాల. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా ఈరోజు మీకు చెప్తాను. ఇంతమంది రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీని కుట్రల బండి లేకుండా చేయాలనుకున్నారు కదా, కానీ ఏ రోజు కానీ తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీనో ఒక రాజకీయ ప్రత్యర్థినో ఏదో చంపాలనో ఇంకొకటి చేయాలని ఏ రోజు ఆలోచించాలి, కళలో కూడా అనుకోవాలి. ఎందుకంటే దానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను. నాడు ఎన్టీ రామారావు గారి నుంచి నేను లోకేష్ గారి వరకు అదే స్ఫూర్తితో పనిచేస్తూ ఉన్నాం. నాడు ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలతో పార్టీ పెట్టారు. 1991లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వస్తే నంద్యాలలో కంటెస్ట్ చేస్తూ ఉంటే ఆ రోజు అభ్యర్థిని నిలబెట్ల తెలుగుదేశం పార్టీ
ఆ రోజు అనుకుంటే నిలబెట్టొచ్చు, ఇక్కడ మనమే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం, నిలబెట్టడానికి మెజారిటీ తగ్గించడం, ఆయన బద్నాం చేయడం చేసి ఉండొచ్చు. కానీ నా తెలుగువాడు ప్రధానమంత్రి అవుతున్నాడు, నా తెలుగువాడు ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది, నేను అభ్యర్థిని నిలబెట్టను, నాకు తెలుగు జాతి ప్రయోజనాలు ముఖ్యం, తొలిసారి ఢిల్లీ పీఠంపై మన తెలుగువాడు కూర్చుంటున్నాడని అతను మన రాజకీయ ప్రత్యర్థి అయినా కానీ ఈ తెలుగు జాతి కోసం ఈ తెలుగువాడు ప్రధానమంత్రి అవుతున్నాడంటే అభ్యర్థిని నిలబెట్టలేదు. చూడండి, అది తెలుగుదేశం పార్టీ ఎథిక్స్. మనం చేసిన పనులకు మనోళ్ళ పేర్లు పెట్టుకోవడం సర్వసాధారణం. మనం చేసిన పనులకు కూడా ప్రత్యర్థుల పేర్లు పెట్టి గౌరవించడం ఒక గొప్ప, ఆ విధంగా పెట్టాలంటే ఒక గొప్ప ఆలోచన, గొప్ప వ్యక్తి అయి ఉండాలి. ఆ విధంగా పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం ఉంది హైదరాబాద్లో. ఎవరు కట్టింది? చంద్రబాబు నాయుడు గారు కట్టారు. కానీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చేశారు. అలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారంటారు చంద్రబాబు? మర్రి చెన్నారెడ్డి గారు హెచ్ఆర్డీఏ ఎవరి పైన పెట్టారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, జలగం వెంగళరావు గారు, కృష్ణకాంత్, వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు. కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ఈ విధంగా పెట్టడం అంటే వాళ్ళు ఒకప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు, వాళ్ళు ఉన్న పదవుల్లో వాళ్ళు ఆ రోజు సేవ. అలాంటి వాళ్ళ పేర్లు మనం పెట్టాలి, భవిష్యత్ తరాలకు తెలియాలి. ఈరోజు మనం కట్టుండొచ్చు, అది శాశ్వతం, కానీ వాళ్ళ పేర్లు కూడా పెట్టి వాళ్ళకు కూడా గుర్తుగా చిహ్నంగా ఉండాలి. వాళ్ళు కూడా ఒకప్పుడు ముఖ్యమంత్రి స్థానాల్లో వాళ్ళు అనుకున్న దాంట్లో వాళ్ళు సేవ చేశారు అనే ఉద్దేశంతో వాళ్ళకి తగిన విధంగా వాళ్ళు సేవ చేశారు అని చెప్పి అలాంటి వ్యక్తులు పేర్లు పెట్టి గౌరవించారు. అంటే మేము రాజకీయాన్ని రాజకీయంగానే చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాజకీయం ఎన్నికల వరకు మాత్రమే, ఆ తర్వాత ప్రభుత్వంలో అందరూ భాగమే, పార్టీలు ఉండవు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కట్టించుండొచ్చు, కానీ ఒకప్పుడు ప్రభుత్వంలో వాళ్ళు ముఖ్యమంత్రులుగా చేశారు, అలాంటి వాళ్ళు గుర్తుగా పెట్టాలని ఆ విధంగా రాజకీయ ప్రత్యర్థులను గౌరవించాం. ఏ రోజు కానీ మేము పదవుల కోసం పనిచేయాలా, ఏ రోజు కానీ మేము కట్టిన క్రెడిట్ చోరీలు చేయాలా, ప్రజల కోసం మేము చేసింది, మేము కట్టిన ఒకటి కూడా రాజకీయ ప్రత్యర్థుల పేరు పెట్టాము. చూడండి, అది మా గొప్పతనం. ఇంకొకటి మీకు ఒక ఇన్సిడెంట్ కూడా చెప్తా. ప్రాంతీయ పార్టీ అంటే కేంద్రంలో కొలినేషన్ గవర్నమెంట్లో ఉండేప్పుడు చాలా డిమాండ్స్ చేస్తుంది పదవుల కోసం. తెలుగుదేశం పార్టీ ఏ రోజు డిమాండ్ చేయాల. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. 1989లో నేషనల్ ఫ్రంట్ ఎన్టీ రామారావు గారు కన్వీనర్గా ఉన్నారు. ఆ రోజుల్లో ప్రధానమంత్రిని శాసించాం. 1996లో యునైటెడ్ ఫ్రంట్, అప్పుడు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా మేము తీసుకోలేదు. ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకోలేదు. హెచ్డి గౌడ, ఎవరైతే హెచ్డి దేవేగౌడ, ఐకే గుజరాల్ని పెట్టాం. 98లో ఒక సంఘటన, అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఫస్ట్ టైం 1996లో 16 రోజులు పడిపోతే 13 నెలల్లో పడిపోయింది 98లో. మళ్ళీ అప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ, మీరు అక్కడ గవర్నమెంట్ ఎందుకు కూలిపోయింది, జయలలిత గారికి అటల్ బిహారీ వాజ్పేయి గారితో పర్సనల్ క్లాష్ వచ్చి ఆ రోజు ప్రభుత్వం 1999లో ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు ఉండి ఆ రోజు ప్రభుత్వాన్ని, ఆ రోజు 8 కేంద్ర మంత్రి పదవులు తీసుకోమన్నారు. మా కేంద్ర మంత్రి పదవుల ముఖ్యం కాదు, అటల్జీ నాయకత్వం లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానిగా ఉండాలి అని చెప్పి 5 ఏళ్ళు ఎలాంటి కేంద్ర మంత్రి పదవులు తీసుకోకుండా అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా నాడు కేంద్ర మంత్రి పదవులు ఈ దేశ ప్రయోజనాల కోసం పనిచేసి మనం చూసుకుంటే, మనం 1999 to 2004 ఈ దేశంలో ఎన్నో క్వాడ్రిలేటరల్ రోడ్స్ కావచ్చు, నేషనల్ హైవే పాలసీస్ కావచ్చు, మళ్ళీ వచ్చి అణు పరీక్షలు కావచ్చు, కార్గిల్ వార్ లాంటివి కావచ్చు, ఇలాంటివన్నీ జరిగాయి. దీంట్లో తెలుగుదేశం పార్టీ పాత్ర ఉంది వెనక. ఆ రోజు ఇచ్చిన మద్దతు వల్ల ఆ రోజు అటల్జీ గారు దేశాన్ని ముందుకు నడిపించారు ధైర్యంగా. ఇలాంటి విలువలతో పనిచేసాం. ఏ రోజు కానీ పదవులు కోరుకోవాలి. ఆఖరి కమ్యూనిస్టులు ఉనికి లేని రోజుల్లో కూడా వాళ్ళను కూడా పొత్తులో తీసుకొని వాళ్ళకు కూడా చట్టసభల్లో సీట్లు ఇచ్చి వాళ్ళని కూడా గెలిపించుకొని చట్టసభల్లో కూర్చోబెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ రోజు కానీ వ్యక్తిగత స్వార్థాలు చేయాలి. ఇది నేటి తరం తెలుసుకోవాలి, మన తరం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంతటి విలువలతో ఎక్కడ పనిచేస్తారండి? ఎవరన్నా మీరు చెప్తూ ఉన్నారు, ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఫినిష్ చేస్తామన్నారు మా పార్టీని. లాస్ట్కి వాళ్ళు ఏమయ్యారో, పార్లమెంట్లో ఎన్ని స్థానాలు వచ్చాయో, ప్రజలు ఏ విధంగా వాళ్ళని తిరస్కరించారో చూసాం. మళ్ళీ అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, తర్వాత ఆయన ఏమయ్యారో, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఏమైందో మనం చూసాం. మళ్ళీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా చేస్తారని ఆఖరికి ఆయన ఏమయ్యారో మనం చూసాం. ఎంతో మంది, ఇందిరాగాంధీ గారు అన్నారు, ఏమయ్యారో చూసాం. ఈ పార్టీతో ఎంతో మంది ఎన్నో విధాలుగా ఈ పార్టీని లేకుండా వాళ్ళే ఏమైపోయారు. కానీ మేము ఏ రోజు కానీ ఒకరిని ఈ విధంగా చేయాలని కానీ ఇంకొక పార్టీని ఏదో రాజకీయంగా ఓడించాలనుకున్నాం. ప్రజాక్షేత్రంలో మళ్ళీ ప్రజల కోసం పనిచేయాలి, అందరం కలిసి అనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం. చంద్రబాబు, లోకేష్ గారు నేడు కూడా చెప్పారు కదా, వైసీపీ వాళ్ళు కూడా ఏమైనా కంపెనీలు తీసుకొని వాళ్ళకి క్రెడిట్ ఇస్తాం, ఖచ్చితంగా పనిచేద్దాం ఈ రాష్ట్రం కోసం, వ్యక్తిగత దాడులు వద్దు, వ్యక్తిగత స్వార్థాల కోసం మాట్లాడద్దని చెప్తూ ఉన్నారు. అలాంటి విలువలతో పనిచేసే పార్టీ అండి. ఇన్నేళ్ళు ఎన్నో సంక్షోభాలను చూసాం. ఎక్కడ కానీ మేము సంక్షోభాలను తట్టుకొని ముందుకొచ్చి నిలబడి 10 మందికి చేయూతనిచ్చాం. 10 మంది ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలని కోరుకున్నాం. ఏ రోజు కానీ మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేయలేదు, వ్యక్తిగత పదవుల కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ తెలుగు జాతి ప్రయోజనాలు, ఈ దేశ ప్రయోజనాలే ముఖ్యంగా పనిచేసాం. అదే సిద్ధాంతంతో నేడు పనిచేస్తున్నాం, రేపు పనిచేస్తామని నేను చెప్తాను.